బ్రేకింగ్ న్యూస్. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విపరీతమైన ఆరోపణలు చేశారు హరీష్ రావు పైన. హరీష్ రావుని టార్గెట్గా చేసుకొని ఆమె ఆరోపిస్తున్న విధానం చూస్తూ ఉంటే హరీష్ రావు పైన ఇంకా కోపం చల్లారినట్టు లేదు. ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్లు ఇద్దరు కృష్ణార్జునులు అంటూ తమకు తాము ట్వీట్లు చేసుకోవడం, గొప్పలకు పోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయలేని వ్యవహారకులుగా మిగిలిపోతున్నారని చెప్పేసి తానైతే గట్టిగా విమర్శించారు. జనం బాట కార్యక్రమంలో మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై తాను అడ్రస్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం హరీష్ రావు అని చెప్పేసి మరొకసారి తాను చెప్పారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 15 మంది స్వతంత్ర అభ్యర్థులు తాము ఉపసంహరించుకుంటూ తన దగ్గరికి వచ్చారని, అయితే తన దగ్గరికి వచ్చినప్పుడు తనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధం లేదు కాబట్టి మీకు నచ్చిన వారికి, మీకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేయమని తాను చెప్పాను. ఆ తర్వాత అదే 15 మంది ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటికి దగ్గరికి వెళ్ళి ఆయనను కలిశారని, ఆ కలిసిన నేపథ్యంలోనే హరీష్ రావు సైతం తనకు ఏం సంబంధం లేదు, మీకు నచ్చిన వారికి సపోర్ట్ చేసుకోండి అని ఆయన చెప్పడంతో ఆ 15 మంది స్వతంత్ర అభ్యర్థులు నవీన్ యాదవ్కు సపోర్ట్ చేసి నవీన్ యాదవ్ గెలుపుకు కారణమయ్యారని, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం హరీష్ రావు అని చెప్పేసి కవిత అయితే విమర్శిస్తూ ఉన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చాను, ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ హరీష్ రావు అలా కాదు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్య నేతగా ఉన్నారు, ఆయన ఒక దిగ్గజ నేత. అలాంటి వ్యక్తి తనకు సంబంధం లేదు, మీకు నచ్చిన వారికి సపోర్ట్ చేసుకోండి అని ఎలా చెప్తారు? దీని వెనకాలన్న కుట్ర కోణాన్ని ఇప్పటికైనా కేటీఆర్ గ్రహించాలి. కేటీఆర్ ట్విట్టర్ను, సోషల్ మీడియాను వదిలి క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలతో పనిచేయడం ఇప్పటికైనా మొదలు పెట్టాలని ఆమె సలహాలు ఇస్తూ ఉన్నారు. మొత్తం మీద భారత రాష్ట్ర సమితి ఓడిపోవడానికి కారణమైతే హరీష్ రావు అని చెప్పేసి మరొకసారి ఆమె అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంత మెజార్టీతో గెలవడము ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం లేకపోవడమే అనేది మరొకసారి ఆమె చెబుతూ వచ్చారు. జనం బాట కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తాను వివిధ నియోజకవర్గాలను తిరుగుతూ వస్తున్నప్పుడు అంటే గ్రామ స్థాయిల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఎంతో వ్యతిరేకత ఉన్నదని తాను చెబుతూనే ఇంత వ్యతిరేకతల నడుమ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పనిచేయకుండా కాంగ్రెస్ పార్టీనే గెలవడం దేనికి అర్థం అని చెప్పేసి ఆమెనైతే సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తానికి అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతోనే బీఆర్ఎస్ పార్టీ పతనం కూడా మొదలైందన్నట్టు ఆమెనైతే విపరీతంగా అంటే దానికి సంబంధించిన చాలా ఘాటుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తేరుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం అవబోతుందని చెప్పేసి ఆమె మాటల్లో అయితే చాలా ఘాటు విమర్శగా కనిపిస్తూ ఉన్నది. అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ జరుగుతున్న కొన్ని కారణాలు అంటే ప్రభుత్వం అవలంబిస్తున్న కొన్ని విధానాలపై కూడా తను మాట్లాడారు. అలాగే గ్రూప్ 1 ఉద్యోగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని, ఉద్యోగాల కల్పనలో విఫలమైందని చెప్పేసి కవిత అయితే విమర్శించారు. అలాగే హరీష్ రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎంకు సంబంధాలు ఉన్నాయని మరొక బాంబు పేల్చారు. అంటే హరీష్ రావు బినామీలకు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి, దానికి తగిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయన్నట్టు మరొక బాంబు పేల్చారు. మొత్తం మీద సోషల్ మీడియాలో మాత్రమే భారత రాష్ట్ర సమితి ఊదర కొడుతుందని, అందుకే జూబ్లీ హిల్స్లో ఓడిపోయిందని, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం జూబ్లీ హిల్స్ క్షేత్రస్థాయికి చేరలేదని, జూబ్లీ హిల్స్లో ఉన్న ఓటర్ వరకు సోషల్ మీడియా ప్రభావం ఇంకా పడలేదని చెప్పేసి తాను గట్టిగా విమర్శించారు. అలాగే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఇప్పుడు వీరి దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు ఎలా వచ్చాయని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఆ పార్టీ నేతల ఆస్తులు పెంచుకుంటున్నారు, కేడర్ను పెంచుకోలేదని చెప్పేసి ఆమె విమర్శిస్తూ ఉన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి 2009లో ఎక్కడున్నారు? 2 చేతులతో కేసీఆర్ మీద దుమ్మెత్తిపోసి పార్టీ వదిలిపెట్టి వెళ్లారు. ఉద్యమం రాగానే మళ్ళీ తిరిగి వచ్చారు. కేసీఆర్ మీద దుమ్మెత్తిపోసిన పద్మా దేవేందర్ రెడ్డికి హరీష్ రావు ఎలా సపోర్ట్ చేస్తారని కవిత ప్రశ్నించారు. అయితే గత ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసిన పద్మా దేవేందర్ రెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆమె విషయాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడానికి ముఖ్య కారణం హరీష్ రావు అని చెప్పేసి తానైతే ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా కేటీఆర్ పనిని కూడా తాము తప్పుపట్టారు. కేటీఆర్ అంటే తన వ్యూహాలు చేయడంలోనూ
కేటీఆర్ వ్యూహరచనలో పూర్తిగా విఫలమైపోయాడని చెప్పకనే చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక అది ఉనికి కోల్పోయే ప్రమాదం ఉన్నదని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అంతం స్టార్ట్ అయిందని చెప్పేసి తన మాటల్లో అయితే చాలా క్లియర్గా వినిపించారు. మొత్తం మీద కృష్ణార్జులు అని చెప్పుకుంటున్న హరీష్ రావు, కేటీఆర్లు ఇప్పుడు ఫలితం మాత్రం శూన్యమని తను చాలా గట్టిగా చెప్పారు. మరి దీనిపై ఇటు బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి. అక్కడ వాళ్ళు ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినమా, సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. అంటే ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీహిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినమా, సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన్ని నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన